ప్రియమైన భక్తులారా నమస్కారం. మన జీవితంలో ప్రతిరోజూ కొత్త అనుభవాలు, కొత్త సవాళ్లు, కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవి, ప్రతి శ్వాస, ప్రతి క్షణం మన గ్రహాల కదలికలతో సున్నితంగా ముడిపడి ఉంటుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రం మనకు ఒక దిక్సూచి లాంటిది. రాశిఫలాలు మన భవిష్యత్తును ముందుగానే చెప్పేవి కావు, కాని మన ముందున్న మార్గాన్ని ఎలా సాగించాలో సూచించే జ్ఞానదీపాలు. ఇవాళ మనం మాట్లాడబోయేది సింహరాశివారి కోసం. సింహరాశి అంటే ధైర్యం, శక్తి, గౌరవం, నాయకత్వం. ఈ రాశివారు ఎక్కడ ఉన్నా వెలుగులా మెరవాలని ప్రయత్నిస్తారు. వీరి ఆత్మవిశ్వాసం, వీరి స్వాభిమానమే వీరి నిజమైన సంపద. వీరు సింహంలా కరుణతో కూడిన బలాన్ని కలిగి ఉంటారు. అయితే గ్రహస్థితులు కొన్నిసార్లు వీరిని పరీక్షిస్తాయి, మరికొన్నిసార్లు వారిని శిఖరాలపైకు తీసుకువెళతాయి. ఇప్పుడు మనం 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 23 మంగళవారం నుండి సెప్టెంబర్ 26 శుక్రవారం వరకు ఉన్న ప్రత్యేకమైన రోజుల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 4 రోజులు పంచాంగం ప్రకారం సింహరాశివారికి ఎలాంటి అనుభవాలను ఇస్తాయి? కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం, విద్య, ప్రేమ అన్నింట్లో ఏ మార్పులు కనిపిస్తాయి? ఏ సమస్యలు ఎదురవుతాయి? వాటి పరిష్కారాలు ఏమిటి? అంతేకాదు, ఈ 4 రోజులు ప్రత్యేకంగా ఎందుకు పవిత్రమైనవి అంటే ఇవి నవరాత్రి ప్రారంభ దశల్లో భాగమై ఉన్న శుభదినాలు. నవరాత్రి అంటే శక్తి, శాంతి, సంపద, విజయానికి మూలం. దుర్గాదేవి అమ్మవారు సింహరాశివారిపై చూపే కరుణ అసాధారణం. ఎందుకంటే సింహరాశివారిని ఆత్మవిశ్వాసం, ధైర్యం, పరాక్రమం, నాయకత్వం కలిగిన వారిగా తీర్చిదిద్దేది దుర్గాదేవి ఆశీర్వాదమే. కష్ట సమయంలో నిలబెట్టి రక్షించే ఆదిశక్తి అమ్మవారు, శత్రువుల నుంచి రక్షణ ఇచ్చేది ఆమె ఆశీర్వాదమే. అందుకే ఈ రోజుల్లో మనం దుర్గామాతను మరింత భక్తితో ప్రార్థించడం చాలా ముఖ్యమైంది. మనమందరం కలిసి ఈ పవిత్ర సమయాన్ని ఆరంభిద్దాం ఒక శక్తివంతమైన మంత్రంతో. ఇది సింహరాశివారికి విజయం, రక్షణ, సౌభాగ్యం, శాంతి ఇచ్చే మంత్రం. ఓం దుం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం జపించండి. మీ హృదయంలో భయం తొలగిపోతుంది, మీలో సింహసాహసం వెలుగుతుంది. అందువల్ల ప్రియమైన సింహరాశివారికి రాబోయే ఈ 4 రోజుల్లో ఉండబోయే అన్ని మార్పులను, శుభాశుభాలను ఇప్పుడు మనం ఒకదానితో ఒకటి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు రాశి ఫలాలు, ఆధ్యాత్మిక మంత్రాలు, దేవతా విశేషాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. 2025 సెప్టెంబర్ 23 నుండి 26 వరకు సింహరాశివారిపై గ్రహాల గమనాలు చూపించే ప్రభావం చాలా లోతైనది. దృక్పంచాంగం ప్రకారం ఈ 4 రోజులు శరన్నవరాత్రి శుభదినాలతో ముడిపడి ఉండటమే కాకుండా సూర్యుని ఆధిపత్యం మరింత బలంగా ప్రతిఫలించబోతున్న సమయం. ఈ సమయంలో చంద్రుడు వృద్ధి దశలో ఉండటంతో భావోద్వేగాలు పొంగుతాయి, మనసుల ఆలోచనలు పెనుగుతాయి. కానీ అదే సమయంలో మంగళుడు మరియు శని కొన్ని సవాళ్లు విసురుతారు. అందువల్ల సింహరాశివారు ఒకవైపు ఉత్సాహం, ధైర్యం, శక్తితో ముందుకు సాగుతుంటే మరోవైపు కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఈ కలయిక వీరి జీవితాన్ని ఒక పరీక్షల వేదికగా, అదే సమయంలో ఒక కొత్త అవకాశాల వేదికగా మలుస్తుంది. సూర్యుడు తన స్వగ్రహరాశిలో స్థిరంగా ఉండటం వల్ల వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పనులు చేయాలనే తపన ఎక్కువవుతుంది, చిన్న విషయాలపై కూడా నాయకత్వం వహించాలనే ఉత్సాహం కలుగుతుంది. అయితే శనిగ్రహం దృష్టి వల్ల కొంతమేరకు ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతాయి. మీరు చేసే ప్రతి పని క్రమం తప్పకుండా జరిగిపోదు, కొంతసేపు ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ ఆ ఆలస్యాలు చివరికి మీకు లాభాన్నే ఇస్తాయి. ఈ సమయాన్ని ఓర్పుతో ఉపయోగిస్తే మీ భవిష్యత్తు మరింత బలపడుతుంది. చంద్రుడు భావోద్వేగాలపై ప్రభావం చూపుతాడు. ఈ 4 రోజులు కుటుంబంలో లేదా సన్నిహిత సంబంధాలలో మీ హృదయాన్ని పరీక్షించే సంఘటనలు జరగవచ్చు. ఒకవైపు మీరు ప్రేమను, అనుబంధాన్ని బలపరచాలనుకుంటారు, కానీ మరోవైపు చిన్న చిన్న మాటల వల్ల అపార్థాలు పుడతాయి. ఈ పరిస్థితిని సూర్యుని ధైర్యం మరియు దుర్గామాత అనుగ్రహం మీకు దాటించగలదు. మీరు సహనంతో, వినయంతో మాట్లాడితే ఈ రోజులలో మీ సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబంలో పెద్దలు ఇచ్చే సలహాలు ఈ సమయంలో మీకు దారి చూపుతాయి. మంగళుడు ఈ సమయంలో కొంత ప్రతికూలంగా కదలటం వలన సింహరాశివారు ఆతృత, ఆగ్రహం, తొందరపాటు నిర్ణయాలకు లోనవుతారు. ముఖ్యంగా వృత్తి సంబంధ నిర్ణయాలలో ఓపిక లేకుండా ముందుకు దూకితే సమస్యలు రావచ్చు. మంగళ ప్రభావం వల్ల చిన్న విషయాలపైన కోపం రావచ్చు, అది సంబంధాలలో ఉద్రిక్తతకు దారితీయవచ్చు. ఈ సమయంలో మీరు శాంతంగా ఉండటం చాలా అవసరం. మంగళుడి శక్తిని సానుకూలంగా మార్చుకుని వ్యాయామం, యోగా, ధ్యానం చేస్తే మీరు అద్భుతమైన ఫలితాలు పొందగలరు. బుధుడు ఈ రోజుల్లో మీకు కొంతమేరకు సహకరిస్తాడు. మీరు చేసే సంభాషణలు, వాణిజ్య చర్చలు, కొత్త ఒప్పందాలు కొంతమేరకు లాభాన్నిస్తాయి. కానీ మాటల్లో కఠినత్వం రాకుండా జాగ్రత్త పడాలి.
మీరు చెప్పే ప్రతి పదం చుట్టుపక్కల వారిపై గాఢమైన ప్రభావం చూపుతుంది. బుధుని అనుగ్రహం వలన విద్యార్థులకు చదువులో కొత్త ఉత్సాహం వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో శ్రద్ధ పెరుగుతుంది. కాని దృష్టి చెదిరిపోకుండా ఉండటమే ముఖ్యం. శుక్రుడు ఈ 4 రోజుల్లో మీకు భావోద్వేగ సంబంధ విషయాలలో కొంత ఆనందమిస్తాడు. ప్రేమ సంబంధాలు ఉన్నవారికి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఒక కొత్త అర్థం, కొత్త నమ్మకం పెరుగుతుంది. అయితే ఈ సంబంధాలలో నిజాయితీగా ఉండటం, అహంకారాన్ని పక్కన పెట్టడం చాలా అవసరం. కుటుంబంలో కూడా శుక్ర ప్రభావం వల్ల సౌఖ్యం పెరుగుతుంది. చిన్న చిన్న అలంకరణలు, గృహ సౌందర్యంలో మార్పులు చేయాలనే తపన కలుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఈ 4 రోజులు కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ఒకవైపు అనుకోని ఖర్చులు రావచ్చు, కాని మరోవైపు పాత అప్పులు వసూలవడం లేదా పాత పెట్టుబడుల నుండి లాభం రావడం జరిగే అవకాశముంది. ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలను తొందరగా తీసుకోవద్దు. ప్రతి పెట్టుబడిని 2 సార్లు పరిశీలించాలి. శనిగ్రహం కారణంగా ఆలస్యమైనా చివరికి ఆ నిర్ణయం మీకు లాభాన్ని ఇస్తుంది. ఈ సమయాన్ని ఓర్పుతో ఉపయోగిస్తే మీ భవిష్యత్తు మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో కొంత జాగ్రత్త అవసరం. సూర్యుని అధిక ప్రభావం వల్ల అలసట, తలనొప్పి, రక్తపోటు సమస్యలు రావచ్చు. మంగళుడి ప్రభావం వల్ల గాయాలు లేదా చిన్న ప్రమాదాల అవకాశముంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండటం, తొందరపాటు తగ్గించడం అవసరం. యోగా, ధ్యానం, ప్రాణాయామం ఈ రోజుల్లో మీకు శాంతి మరియు శక్తిని ఇస్తాయి. సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారం చేయడం, గాయత్రీ మంత్రం లేదా దుర్గామాత మంత్రం జపం చేయడం ద్వారా మీరు ఈ 4 రోజుల్లో ఎదురయ్యే అన్ని సమస్యలను సులభంగా దాటుకోగలరు. అందువల్ల 2025 సెప్టెంబర్ 23 నుండి 26 వరకు సింహరాశివారికి ఈ సమయం ఒకవైపు పరీక్ష, మరోవైపు ఆశీర్వాదం. గ్రహాల గమనాలు కొన్ని అడ్డంకులు తెచ్చినా సూర్యుని బలం మరియు దుర్గామాత ఆశీర్వాదం కలిసిపోతే మీరు మరింత ధైర్యంగా ముందుకు సాగగలరు. ఈ రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపే శక్తివంతమైన సమయాలవుతాయి. సింహరాశి వారికి 2025 సెప్టెంబర్ 23 నుండి 26 వరకు కుటుంబ జీవితంలో అనేక రకాల మార్పులు కనిపించనున్నాయి. ఈ రోజులు ఒకవైపు ఆనందం, మరోవైపు కొన్ని సమస్యలను కూడా చూపిస్తాయి. చంద్రుడి ప్రభావం వలన కుటుంబంలో అనుబంధాలు మరింత బలపడతాయి. పెద్దలతో గడిపే సమయం మీకు ఆధ్యాత్మిక బలం ఇస్తుంది. కాని శనిగ్రహ ప్రభావం వల్ల కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు ఏర్పడవచ్చు. మాటల్లో జాగ్రత్తగా ఉండకపోతే సన్నిహితుల మనసు దెబ్బతింటుంది. ఈ సమయంలో మీరు శాంతితో, వినయంతో మాట్లాడితే కుటుంబంలో శాంతి స్థిరపడుతుంది. ముఖ్యంగా పెద్దవారి సూచనలను గౌరవించడం మీకు శ్రేయస్కరం. వివాహితులైన వారికి ఈ 4 రోజులు కొన్ని పరీక్షలు విసురుతాయి. ఒకవైపు దాంపత్య జీవితంలో ప్రేమ, అనురాగం పెరుగుతుంది. కాని మరోవైపు అనుకోని విషయాలపై విభేదాలు రావచ్చు. మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సమస్యలు తొలగిపోతాయి. శుక్రుని అనుగ్రహం వల్ల సంబంధాలలో కొత్త ఉత్సాహం వస్తుంది. పిల్లల విషయమై సంతోషకరమైన వార్తలు రావచ్చు. కుటుంబంలో సంతోషకరమైన కార్యక్రమాల గురించి చర్చలు జరగవచ్చు. కాని ఈ మధ్యకాలంలో మీ అహంకారం సంబంధాలను దెబ్బతీయకుండా చూసుకోవాలి. సింహరాశి వారిలో సహజంగా ఉండే ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు గర్వంగా మారుతుంది. దానిని నియంత్రిస్తే కుటుంబ బంధాలు మరింత మధురంగా మారుతాయి. తల్లిదండ్రులతో సంబంధాలలో మీరు కొంత శ్రద్ధ పెట్టాలి. వారి ఆరోగ్యంపై ఈ సమయంలో కొంత శ్రద్ధ అవసరం ఉంటుంది. చిన్న చిన్న వైద్య పరీక్షలు చేయించడం, ఆరోగ్యకరమైన ఆహారం అందించడం మంచిదవుతుంది. అలాగే సోదర, సోదరీమణులతో సంబంధాలలో కూడా మీరు సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. మంగళ ప్రభావం వలన కొన్ని మాటల తేడాలు రావచ్చు. కాని మీరు ఒక అడుగు వెనక్కి వేసి మాట్లాడితే సంబంధాలు బలపడతాయి. ఈ కాలంలో కుటుంబంలో మీ పాత్ర ఒక నాయకుడిలా ఉంటుంది. మీరు చూపే ఓర్పు, చూపే సహనం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఈ కాలంలో ఆర్థిక విషయాలు కూడా కుటుంబ బంధాలపై ప్రభావం చూపవచ్చు. అనుకోని ఖర్చులు రావడం వల్ల కొంతమేర ఆందోళన ఉంటుంది. కాని మీరు సమతుల్యంగా వ్యవహరించి అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడం మంచిది. మీరు తీసుకునే సరైన నిర్ణయాలు కుటుంబ భవిష్యత్తును బలపరుస్తాయి. ఈ సమయంలో దుర్గామాతను ఆరాధించడం, ఓం ధూం దుర్గాయై నమః మంత్రాన్ని కుటుంబ సమేతంగా జపించడం మీ ఇంటిలో శాంతి, సౌఖ్యం పెంచుతుంది. ఇక వృత్తి మరియు ఉద్యోగ జీవితంపై దృష్టి సారిస్తే ఈ 4 రోజులు సింహరాశివారికి కొన్ని సవాళ్లు, కొన్ని అవకాశాలను తెస్తాయి. సూర్యుని బలంతో మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం దొరుకుతుంది. మీరు చేసిన కృషి గుర్తింపు పొందుతుంది. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కాని శనిగ్రహం మరియు మంగళ ప్రభావం వల్ల పనుల్లో ఆలస్యాలు, సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. మీరు మీ కోపాన్ని నియంత్రించకపోతే సమస్యలు మరింత పెరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండి
మీ పని పట్ల దృష్టి పెట్టడం అవసరం. వ్యాపారస్తులకు ఈ కాలం కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఒకవైపు కొత్త ఒప్పందాలు రావచ్చు, మరోవైపు ఆలస్యాలు లేదా అడ్డంకులు ఎదురుకావచ్చు. మీరు పెట్టుబడులను జాగ్రత్తగా పెట్టడం, కొత్త భాగస్వామ్యాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ సమయంలో బుధుని ప్రభావం వల్ల వాణిజ్య చర్చలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు మాటలతో ఇతరులను ఆకట్టుకోవచ్చు, కానీ మాటల్లో కఠినత్వం రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తే కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఈ కాలం కొంత ఒత్తిడిని తెస్తుంది. పనిలో కొత్త బాధ్యతలు వస్తాయి, కానీ ఆ బాధ్యతలు మీ ప్రతిభను నిరూపించే అవకాశం ఇస్తాయి. మీరు శ్రమతో ముందుకు సాగితే మీరు చేస్తున్న కృషి ఫలితం త్వరలోనే వస్తుంది. కొంతమంది ఉద్యోగస్తులకు మార్పులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. బదిలీలు లేదా కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీరు ఆ అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇది మీ భవిష్యత్తును కొత్త దిశలో నడిపిస్తుంది. ఈ 4 రోజుల్లో వృత్తి సంబంధ నిర్ణయాలలో తొందరపడకూడదు. మంగళ ప్రభావం వల్ల ఆతృత పెరుగుతుంది, కానీ మీరు సహనంతో ఉండాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని 2 సార్లు ఆలోచించాలి. సహోద్యోగులతో సహకారం పెంచుకోవడం ద్వారా మీరు అడ్డంకులను సులభంగా దాటగలరు. సూర్యుని శక్తి మీకు ధైర్యమిస్తుంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఏ రంగంలో ఉన్నా ఈ 4 రోజులు సింహరాశి వారికి ఒక పాఠంలా ఉంటాయి. కష్టాలను ఎదుర్కొంటూ శ్రమతో ముందుకు సాగితే విజయాలు తప్పక వస్తాయి. దుర్గామాత ఆశీర్వాదం మీతో ఉంటే ప్రతి సవాలు ఒక కొత్త అవకాశంగా మారుతుంది. నవరాత్రి ప్రారంభమవుతున్న ఈ కాలంలో మీరు చేసే ప్రార్థనలు మీ వృత్తి జీవితానికి కొత్త వెలుగును తీసుకొస్తాయి. సింహరాశివారికి ఈ 4 రోజులు వృత్తి మరియు వ్యాపార రంగంలో కొన్ని పరీక్షలతో పాటు మంచి అవకాశాలను కూడా అందించనున్నాయి. సూర్యుని అనుగ్రహం వలన మీలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో మీరు ముందుండే స్వభావం సహజమే. అందువల్ల ఉద్యోగంలో మీరు ప్రత్యేక గుర్తింపు పొందుతారు. అయితే ఈ సమయంలో శని ప్రభావం వల్ల కొన్ని ఆలస్యాలు, సహోద్యోగులతో అపార్థాలు ఎదురవుతాయి. మీరు సహనంతో వ్యవహరిస్తే ఈ సమస్యలు కేవలం తాత్కాలికమే అని మీరు గ్రహిస్తారు. కోపం మీద నియంత్రణ కలిగి ఉంటే పనిలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు బాధ్యతలను పెంచే కాలంగా ఉంటుంది. పై అధికారుల నుంచి మీరు కొత్త పనులు చేపట్టమని ఆదేశాలు పొందవచ్చు. ఆ పనులు మీ ప్రతిభను నిరూపించే అవకాశం అవుతాయి. మీరు చూపే నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వం పైవారి దృష్టిని ఆకర్షిస్తుంది. కొంతమందికి బదిలీలు లేదా ప్రాజెక్టు మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పట్టవచ్చు, కానీ ఇది మీ భవిష్యత్తుకు మేలుగా మారుతుంది. వ్యాపారస్తులకు ఈ కాలం ఒక పరీక్ష కాలంలా ఉంటుంది. మీరు ప్లాన్ చేసిన కొన్ని పనులు ఆలస్యమవుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్యాలలో మంగళ ప్రభావం వల్ల విభేదాలు రావచ్చు. మీరు సహనంతో, స్పష్టతతో ముందుకు వెళితే ఈ సమస్యలను అధిగమించవచ్చు. బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపార చర్చలు మీకు లాభదాయకంగా మారుతాయి. కొత్త పరిచయాలు, సంబంధాలు ఏర్పడి భవిష్యత్తులో మంచి అవకాశాలు తెస్తాయి. కళారంగం, సృజనాత్మక రంగంలో ఉన్న సింహరాశి వారికి ఈ కాలం ప్రత్యేక అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభను గుర్తించేవారు పెరుగుతారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఇది మీలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీరు ప్రదర్శించే ప్రతి నైపుణ్యం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది. అయినప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా ముందుకు సాగితే మరింత మంచిదవుతుంది. ఇక ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తే ఈ కాలం సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఒకవైపు ఆదాయం పెరుగుతుంది, మరోవైపు అనుకోని ఖర్చులు కూడా వస్తాయి. కుటుంబానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. మీరు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఆర్థిక ఒత్తిడి తప్పించుకోవచ్చు. ఆవేశపూర్వకంగా పెట్టుబడులు పెట్టకూడదు. శని ప్రభావం వల్ల పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు డబ్బును దాచుకోవడంపై దృష్టి పెట్టాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి. ప్రత్యేకంగా వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కానీ బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఆర్థిక చర్చల్లో లాభదాయకం వచ్చే అవకాశముంది. మీ మాటలతో, మీ నిర్ణయాలతో లాభదాయక ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కొంతమంది సింహరాశివారు అప్పుల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ కాలంలో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. మీరు తీసుకునే సరైన నిర్ణయాలు అప్పులను తగ్గించటంలో
సహాయపడతాయి. అయినప్పటికీ కొత్త అప్పులు తీసుకోవటం మానుకోవటం మంచిది. శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహాయం, స్నేహితుల సహకారం కూడా మీకు అందుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ మీరు ధైర్యంగా సమతుల్యంగా ముందుకు సాగితే సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో దుర్గామాతను ప్రార్థించడం, ఓం ధుం దుర్గాయే నమః మంత్రాన్ని జపించడం ఆర్థిక కష్టాలను తగ్గించి మీకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది. నవరాత్రి ప్రారంభమవుతున్న ఈ సమయం ఆర్థిక పరంగా కూడా ఒక కొత్త ప్రారంభానికి దోహదం చేస్తుంది. మీరు చేసే ప్రార్థనలు, చేసే శ్రద్ధాభక్తి మీ ఆర్థిక జీవితాన్ని మరింత బలోపేతం చేస్తాయి. మొత్తానికి ఈ 4 రోజులు వృత్తి వ్యాపార రంగంలో సింహరాశివారికి కొన్ని అడ్డంకులు, కొన్ని సవాళ్లు తెచ్చినా వాటిని అధిగమించే శక్తి మీలో ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు తప్పక వస్తాయి. మీరు చూపే ధైర్యం, సహనం, భక్తి కలిసి విజయ మార్గాన్ని సుగమం చేస్తాయి. సింహరాశివారికి ఈ 4 రోజులు విద్య మరియు విద్యార్థుల చదువుల విషయంలో ఒక పరీక్ష కాలంలా ఉంటుంది. చదువులో ముందుండాలని, ప్రతిభను చూపించాలని కోరుకునే విద్యార్థులకు ఈ కాలం శ్రమతో కూడుకున్నది. గురుగ్రహం అనుకూలంగా ఉన్నందున మీలో జ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు నేర్చుకోవడంలో కొత్త ఉత్సాహాన్ని పొందుతారు. అయితే చంద్రుని ప్రభావం వలన ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలు కూడా మీ దృష్టిని మరల్చి చదువులో అంతరాయం కలిగించవచ్చు. ఈ సమయంలో మీరు శాంతమైన వాతావరణంలో చదవడం, ప్రతిరోజూ సమయపట్టిక తయారు చేసుకుని దానికి కట్టుబడి ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కఠినంగా కృషి చెయ్యాలి. మీరు చేసే శ్రమ వృధా కాదు. మీరు పెట్టిన ప్రతి ప్రయత్నం ఫలితాన్నిస్తుంది. కానీ ఆలస్యపు అలవాటును వదిలి క్రమశిక్షణతో ముందుకు సాగాలి. కొంతమంది విద్యార్థులకు బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల వాక్చాతుర్యం పెరుగుతుంది. మీరు చర్చల్లో, ఇంటర్వ్యూలలో, ప్రెజెంటేషన్లలో మంచి పేరు తెచ్చుకుంటారు. కానీ చదువులో సక్సెస్ కావాలంటే కేవలం మాటలు సరిపోవు, కృషి కూడా అవసరం. విదేశీ విద్యకు ప్రయత్నిస్తున్న సింహరాశి విద్యార్థులకు ఈ కాలం శుభప్రదమైంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. పత్రాల విషయంలో ఆలస్యాలు ఉన్నా చివరికి మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు. సాంకేతిక విద్య, సృజనాత్మక రంగం, కళలు, సైన్స్, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం మంచి ఫలితాలిస్తుంది. కానీ గమనించవలసిన విషయమేమిటంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చదువులో ప్రభావం పడుతుంది. కాబట్టి తగినంత విశ్రాంతి, సాత్వికాహారం, ధ్యానం చేయడం మీకు ఉపకరిస్తుంది. ఈ సమయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం విద్యార్థులకు గొప్ప బలమవుతుంది. వారు చూపే సహనం, ప్రోత్సాహం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దుర్గామాతను ప్రార్థించడం, నవరాత్రి సమయంలో విద్యకు సంబంధించిన పూజలు చేయడం మీకు శుభ ఫలితాలిస్తుంది. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే మంత్రాన్ని జపించడం విద్యార్థులకు ప్రత్యేకంగా అనుకూలిస్తుంది. ఇక ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ఈ 4 రోజులు సింహరాశివారికి భావోద్వేగపరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీరు మీ భాగస్వామిని మరింత దగ్గరగా అనుభవిస్తారు. సంబంధాలలో ప్రేమ, అనురాగం పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. కానీ మంగళ ప్రభావం వల్ల కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు పెద్ద విభేదాలుగా మారే అవకాశముంది. మాటల్లో జాగ్రత్తగా ఉండకపోతే అనవసరంగా సమస్యలు వస్తాయి. ప్రేమలో ఉన్నవారు ఈ సమయంలో ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకోవాలి. మీ సంబంధంలో నమ్మకం ముఖ్యమైనది. మీరు చూపే నమ్మకం మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. అయితే ఈ కాలంలో ఈగో మరియు అహంకారం దూరంగా ఉంచాలి. సింహరాశివారికి సహజంగా ఉండే ఆధిపత్య భావనను నియంత్రించాలి. లేని పక్షంలో సంబంధంలో దూరాలు ఏర్పడే అవకాశముంటుంది. కొత్తగా ప్రేమలోకి అడుగుపెడుతున్నవారికి ఈ కాలం ఆసక్తికరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది. మీరు కలిసే వ్యక్తులు మీ మనసుకు నచ్చే అవకాశముంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు సమయాన్ని తీసుకొని ఆ వ్యక్తిని బాగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు సాగాలి. వివాహితులైన సింహరాశి విద్యార్థులకు ఈ సమయంలో దాంపత్య జీవితంలో మధురత పెరుగుతుంది. మీరు ఒకరికి ఒకరు సహాయం చేస్తూ ముందుకు సాగుతారు. అయితే కుటుంబ విషయాలు, ఆర్థిక సమస్యలు కొన్నిసార్లు సంబంధంలో ఒత్తిడిని కలిగించవచ్చు. మీరు ఓర్పుతో,
సంయమనంతో వ్యవహరిస్తే సమస్యలు తొలగిపోతాయి. ప్రేమ సంబంధాలలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ సమయంలో దుర్గామాత ప్రార్థన గొప్ప ఉపశమనమిస్తుంది. ఓం దుం దుర్గాయై నమః మంత్రాన్ని ప్రతిరోజూ జపించడం సంబంధాలలోని విభేదాలను తొలగిస్తుంది. నవరాత్రి కాలంలో దేవి పూజ చేయడం, స్త్రీశక్తిని గౌరవించడం, భాగస్వామికి మరింత గౌరవం ఇవ్వడం ద్వారా మీరు ప్రేమలో విజయాన్ని పొందగలుగుతారు. మొత్తానికి ఈ 4 రోజులు సింహరాశివారికి చదువులో కృషి, ప్రేమలో వినయం అవసరమైన కాలం. మీరు చూపే ఓర్పు, మీరు చేసే ప్రార్థనలు, మీరు పెట్టే కృషి తప్పక ఫలిస్తుంది. సూర్యుని ధైర్యం, దుర్గామాత అనుగ్రహం కలిసినప్పుడు మీరు విద్యలోనూ ప్రేమలోనూ విజయాన్ని సాధిస్తారు. నవరాత్రి పండుగ సింహరాశివారికి ఆధ్యాత్మికంగా, శక్తివంతంగా జీవన మార్గాన్ని వెలిగించే కాలంగా నిలుస్తుంది. ఈ 9 రోజులలో దుర్గామాతను ఆరాధించడం ద్వారా శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు విజయాన్ని పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. సింహరాశివారికి అధిపతియైన సూర్యుడు కాంతి, శక్తి, ఆధిపత్యానికి ప్రతీక. అదేవిధంగా దుర్గాదేవి కూడా శక్తి, పరాక్రమం, రక్షణకు చిహ్నం. ఈ 2 శక్తుల సమ్మేళనం సింహరాశివారికి ఒక అసాధారణ శక్తిని ప్రసాదిస్తుంది. అందువల్ల ఈ నవరాత్రులు మీ జీవితాన్ని మార్చే ఒక కీలక సమయమని చెప్పవచ్చు. సింహరాశివారు సహజంగానే నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం కలవారు. కానీ కొన్నిసార్లు ఈ లక్షణాలు అహంకారంగా మారి సమస్యలకు దారితీస్తాయి. నవరాత్రి కాలంలో దుర్గామాతను ప్రార్థించడం వలన ఆ అహంకారం కరిగిపోతుంది, వినయం పెరుగుతుంది, మనసు ప్రశాంతమవుతుంది. అమ్మవారి ఆశీస్సులతో మీరు మీ శక్తిని సక్రమంగా వినియోగించి విజయమార్గంలో ముందుకు సాగగలుగుతారు. ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రార్థన, చేసే ప్రతి పూజ, చేసే ప్రతి జపం మీకు అంతరంగ బలమిస్తుంది. నవరాత్రి 9 రోజులు 9 రూపాలలో అమ్మవారిని ఆరాధిస్తారు. ప్రతి రూపం సింహరాశివారికి ఒక ప్రత్యేక శక్తినిస్తుంది. శైలపుత్రి అమ్మవారి ఆరాధనతో మీలోని అస్థిరత తొలగిపోతుంది. బ్రహ్మచారిణి అమ్మవారి కృపతో మీరు ధైర్యం పొందుతారు. చందఘంట అమ్మవారి ఆశీస్సులతో మీలో న్యాయం, ధర్మం పట్ల గౌరవం పెరుగుతుంది. కూష్పాండ అమ్మవారి అనుగ్రహంతో మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. స్కందమాత కరుణతో మీ పిల్లల భవిష్యత్తు బలపడుతుంది. కాత్యాయని అమ్మవారి ఆరాధనతో వివాహం, ప్రేమ సమస్యలు తొలగిపోతాయి. కాళరాత్రి ఆశీస్సులతో ప్రతికూల శక్తులు దూరమవుతాయి. మహాగౌరీ దయతో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. సిద్ధిదాత్రి అమ్మవారి కృపతో మీకు ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఈ 9 రూపాలు సింహరాశివారికి సంపూర్ణమైన రక్షణ, శక్తి, ఆశీర్వాదాలను అందిస్తాయి. నవరాత్రిలో సింహరాశివారు చేయవలసిన ముఖ్యమైన సాధన అమ్మవారి మంత్రజపం. ఈ సమయంలో మీరు ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజూ జపించడం ద్వారా అనేక అడ్డంకులు తొలగుతాయి. ఈ మంత్రం మీకు భౌతికంగా, ఆధ్యాత్మికంగా శక్తినిస్తుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వృత్తి సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఈ మంత్రశక్తితో తగ్గుతాయి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం సింహరాశివారికి అత్యంత శ్రేయస్కరం. సింహరాశివారు ఈ కాలంలో దుర్గామాతను సింహవాహనంగా దర్శించుకోవడం ప్రత్యేకంగా శుభప్రదం. అమ్మవారు సింహంపై స్వారీ చేస్తూ రాక్షసులను సంహరించే రూపం మీ జీవితంలో ధైర్యాన్ని నింపుతుంది. మీరు ఎదుర్కొనే శత్రువులు, ప్రతికూల పరిస్థితులు అన్నీ దూరమవుతాయి. ఆ శక్తిని మీలో అనుభవిస్తారు. మీరు చేసే ప్రార్థనలు కేవలం దేవిని మాత్రమే కాకుండా మీలోని అంతరంగ శక్తిని కూడా మేల్కొలుపుతాయి. ఈ కాలంలో మీరు చేసే దానం, పూజ, జపం అన్నీ 100 రెట్లు ఫలిస్తాయి. సింహరాశివారికి ఇది ఒక కొత్త ప్రారంభ సమయమని చెప్పవచ్చు. గతంలో ఎదురైన కష్టాలు, పరీక్షలు అన్నీ ఈ నవరాత్రి కాలంలో ముగిసిపోతాయి. అమ్మవారి ఆశీస్సులతో మీ భవిష్యత్తు కొత్త వెలుగులోకి ప్రవేశిస్తుంది. వృత్తిలో విజయాలు, కుటుంబంలో ఆనందం, ఆరోగ్యంలో శాంతి, విద్యలో జ్ఞానం, ప్రేమలో మాధుర్యం అన్నీ ఈ కాలంలో లభిస్తాయి. సింహరాశివారు నవరాత్రిని భక్తితో గడపడం ద్వారా జీవితాన్ని మార్చే అనుభవాన్ని పొందుతారు. మీరు చేసే ప్రతి పూజ, మీరు చేసే ప్రతి ప్రార్థన మీకు దారిదీపంలా ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు మీ జీవితంలోని ప్రతి మూలలో వెలుగును నింపుతాయి. మీలోని అంధకారం తొలగి వెలుగు వ్యాపిస్తుంది. మీరు కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాకుండా కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదుగుతారు. అందువల్ల ఈ నవరాత్రి దినాలు సింహరాశివారికి కేవలం పండుగ మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక పునరుజ్జీవనం.
దుర్గామాత ఆశీస్సులు మీ జీవితంలో ఎప్పటికీ వెలుగులు నింపాలని మనసారా ప్రార్థిద్దాం. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు సింహరాశివారికి నవరాత్రి ప్రాధాన్యం గురించి తెలుసుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు లభిస్తే ఎటువంటి అడ్డంకి అయినా అధిగమించగలమని శాస్త్రాలు చెబుతున్నాయి. మనం చేసే పూజ, జపం, భక్తి దుర్గామాత మనతో ఉన్నప్పుడు భయం, బాధ, నిరాశ అన్నీ దూరమవుతాయి. మీరు చేసే ప్రార్థనలు, మీరు చేసే సద్భావనలే మీకు కవచమై రక్షిస్తాయి. మీరు కూడా ఈ నవరాత్రి భక్తితో అమ్మవారిని ఆరాధించి మీ జీవితంలో శుభం, శాంతి, విజయాన్ని ఆహ్వానించండి. మీ ఆలోచనలను, అనుభవాలను క్రింద కామెంట్ రూపంలో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఆస్ట్రాలజీ టాపిక్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా అందరం కలిసి ఒకసారి హృదయపూర్వకంగా జపించదాం. ఓం దుమ్ దుర్గాయై నమః. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.